సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే మనం సో ఇప్పుడు మీరు ఎంత డబ్బు ఇచ్చారు జనానికి గివ్ అవే అని చెప్పి? జనాలకి అంటే గివ్ అవే రూపంలో ఒక 3-4 లక్షలు ఇచ్చుంటాం. 3-4 లక్షలు ఇచ్చేసారు గివ్ అవే రూపంలో. ఇట్లా వచ్చిందే ఇచ్చేసారు. 7 ఐఫోన్లు ఇచ్చిన. 7 ఐఫోన్లు. మీరు కిక్ సినిమాలో రవితేజ అనుకుంటున్నారా? కాదు. మరి హర్ష సాయి కూడా అట్లా అనుకుంటున్నా. హర్ష సాయి గారు ఈ కమెంట్ పెడితే ఇస్తా, గివ్ అవే ఆడితే ఇస్తా అనట్లా చూస్తున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు డబ్బు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళిస్తున్నారు. మీరు ఒక గేమ్ ఆడితే నాకు తెలియాలంటే కామెంట్ పెట్టండి అంటేనే కదా నాకు తెలుసు ఎవరికి నీడ్ ఉన్నదో. ఇప్పుడు నేను కోటీశ్వర కూతున్నాయా, కానీ నేను కావాలని ఫేక్ కమెంట్ పెడతా 10,000 కావాలన్నా కాలేజ్ ఫీజు కట్టుకుంటాను, ఇస్తారా? అది ఎవరన్నా గానీ నీతిగా నిజాయితీగా మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, వీడియోని షేర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఏదో నీడ్ ఉందని చెప్పేసి మేము వాళ్ళని సెలెక్ట్ చేస్తాము. ఎట్లా సెలెక్ట్ చేస్తారు మీరు? అది ఎట్లా గానీ నా ఫాలోవర్, ఇప్పుడు నేను పేద కుటుంబానికి హెల్ప్ చేస్తాను చెప్పట్లేదు. ఇది ఒక కంటెంట్. ఏది డబ్బులు గివ్ అవే ఇస్తా అన్నది అదొకటి నా కంటెంట్. అది కాకుండా కామెంట్ పెట్టండి అనేది ఇంకో కంటెంట్ అంటున్నా. ఫేక్ కాదు, కంటెంట్. నేను క్రియేట్ చేస్తున్న కంటెంట్. జనాలు మీ పేజ్, మీ ఇన్స్టాగ్రామ్ లో 24 గంటలు యాక్టివ్ గా ఉండాలి, మీ పేజ్ ఫాలో అవ్వాలని ఒక కంటెంట్ క్రియేట్ చేశారా? వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అంటున్నా. ఇప్పుడు నేనున్నా, హర్ష సాయి చేసేది ఇప్పుడు డబ్బులు వంచాడు, దట్ ఈస్ ఎ కంటెంట్. కంటెంట్ ఇన్ ద సెన్స్ అతను అక్కడికి పోయి కెమెరాలో రికార్డ్ చేసి అక్కడ చెట్టు పెట్టి దాని కింద ఇది పెట్టి అంటే ఇట్స్ ఎ కంటెంట్. నేను కూడా కామెంట్ పెట్టడం అనేది కంటెంట్. కామెంట్ పెట్టండి, అది నా ఫాలోవర్స్ ఎవరైనా కానీ నేను ఇస్తా అంటున్నా, అది కంటెంట్. ఒక వీడియో కింద కమెంట్ పెడితే ఇచ్చేస్తారు. ఒక కామెంట్ పెడితే ఎందుకు ఇస్తా నేను? ప్రతి వీడియో కింద పెడుతుంటే సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో, డబ్బులు ఎవరికైతే నీడ్ ఎక్కువ ఎవరికి ఉందో అట్లా చాలా 10-15 వీడియోలకి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ ఎవరు పెట్టారో, షేర్స్ ఎవరు చేసారో, నన్ను ఎవరు ఫాలో అవుతారో నా టీం పిక్ చేసుకుని వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో 2-3 మంత్స్ బ్యాక్ నాన్ వేష్ణ గారు అన్నారు ఐఫోన్స్ ఇస్తా, నేను కమెంట్ పెడితే ఐఫోన్స్ ఇస్తా అన్నారు. వాడు ఇయ్యలేడు, వాడు మూర్ఖుడు, వాడు వేస్ట్ గాడు. వాడి గురించి మాట్లాడి కూడా టైం వేస్ట్ మనకి. ఎందుకంటే వాడు వాని సొంత సులాభం కోసము దేశాలు పట్టుకొని తిరిగి వాడు అక్కడ ఉన్న ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నా అని చెప్పేసి ఆడోళ్ళతో పండుకునే మాదర్చోత్ గడాడు. వాడిస్తాడు, నేను ఇస్తాను, తేడా కదా, వేరే కదా. అంటే నాన్ వేష్ణ గారు నేను నా భారతదేశంలో ఉండి నా కామెంట్ పెట్టు, నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్స్ కి నేను ఇస్తా అని చెప్తున్నా. వాడు మన భారతదేశాన్ని తిట్టుకుంటా బయట దేశానికి పోయి ఆడోళ్ళతో పండుకుంటా వాడు చెప్పింది వాడు చెప్తే నమ్మిన మళ్ళీ ప్రజలు చూడు కొన్ని లక్షల కామెంట్లు పెట్టారు. భారతదేశాన్ని 10 లక్షల కామెంట్లు, అదే భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు. భారతదేశం గురించి ఇంత కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే మాదర్ చౌదగానికి స్టిల్ మన భారతీయులు వానికి సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా కోపం వచ్చే విషయం. నేను అదే అడిగాను మిమ్మల్ని ఇందాక, ఒక కంటెంట్ క్రియేట్ చేయడం రాని వాళ్ళని కూడా జనాలు సపోర్ట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అని. నేను అదే, నువ్వు యూట్యూబ్ గురించి అడిగినావు, కంటెంట్ లేని వాళ్ళని. నేను ఇక్కడ కంటెంట్ గురించి మాట్లాడట్లేదు. వాడు భారతదేశాన్ని తిడుతూ వీడియోలు చేస్తాడు, అది నాకు నచ్చట్లేదు. సో మీరు ఎప్పుడు ఆయన ట్రోల్ చేయడం కానీ మస్తు చేసిన బాడుకో అని. మీరు అప్పుడు విజ్జు గౌడ్ గారు కూడా ఆన్లైన్ లో మాట్లాడారు కదా. అవును, అప్పుడు మాకు కాంట్రవర్సీ చాలా ఎక్కువ అయిపోయింది. లైవ్ వీడియో కాల్లో వాడు, నేను ఆపోజిట్ లో, నేను విజ్జు గౌడ్, అటు సైడ్ నాన్ వేసిన వాడు, ఇంకా వేరే వేరే ఛానల్స్ మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక్క దెంగులు దిగిన. ఎందుకు అట్లా? అంటే ఒక మనిషి ఇప్పుడు నువ్వు దేశంలో ఉంటున్నావు కాబట్టి నీకు బాధ్యత అనేది ఉండాలా, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలా. భారతదేశం గురించి నువ్వు పొగడకు, కానీ కించపరచకు. అంటే చైనా వాళ్ళని చూసి నేర్చుకోండి. చైనా వాళ్ళ సంకలో చక్కెర వేసుకొని, ఎన్నో చక్కెర వేసుకొని నాకున్నాడు కదా, ఆ చక్కెర ఏదో వీడు భారతీయుడే కదా, వాడే వేసుకొని నాకొచ్చు కదా. నేను నాకుతున్నాను రా, నా ఇట్లున్నది ఇక్కడ, ఇండియా డెవలప్మెంట్ లేదు, చైనా వాళ్ళు చూడు ఎంత డెవలప్ అయ్యారు అని చెప్పేసి వాడే అన్నాడు. మరి వాడు భారతీయుడే కదా, వాడు భారతదేశానికి వచ్చి వాడు ఏమన్నా పీక్తుండా? వాడేం పీక్తలే కదా. బయట దేశాల్లో అమ్మాయిలతో మంచి ఎంజాయ్ చేస్తుండు. అంటే ఇండియా ఏమైనా వస్తే మీలాంటి ట్రోలర్స్ కి చిక్కుతారని భయంతో అట్లే ఉంటది. ఎవడెవడిని చంపడు, ఎవడెవడిని ఏం చేయడు. మనం చాలా ఫ్రీడమ్ కంట్రీలో ఉన్నాం, మన చట్టాలు లేవా, ఎవడెవడిని చేస్తాడు. అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడలేదు ఆయనకి ఎందుకన్నా ఇట్లాంటి వీడియోస్ ఇవన్నీ అని? వానికి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, వానికి తెలిసిన వాళ్ళు ప్రజలు దెంగుతారు, దెంగులు దెంగితే వానికి అర్థమవుతుంది. అంటే ఆయన చూసే నవీన్ పోలిశెట్టి హీరో గారు కూడా ఒక వీడియో చేశారు, ఆటగాళ్ళని. అది నాకు తెలియదు, ఆయన గురించి నాకు తెలియదు. ఆయన స్పూఫ్ చేసిండో, ఇమిటేట్ చేసిండో, ఈజ్ అన్ యాక్టర్, ఈ జస్ట్ మేడ్ దట్ వీడియో ఫర్ కామెడీ, అదంతా వరకు. అంటే యాక్టర్స్ తో సహా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ లో ఆయన మీద చాలా స్కిట్స్ చేశారు. నేను బాగానే ఎక్స్ట్రా హీరో విశ్వక్ సేన్ గారు ఆడియో లాంచ్ లో అన్నాడు, ఇప్పుడు ఈ పదం భూత్ పదం,
ఆయన అన్నాడు అంటే దాని అర్థం ఏంది, నేను పెద్ద తోపని కాదు, అక్కడ వర్డ్ మంచిగా అనిపించింది వర్డ్ అన్నాడు, దాన్ని ప్రూవ్ చేసిండు అంతే తప్పించి నేను తోపుని ఆడ అన్వేష్ గారు తోపు ఇవేమి ఉండవు ఈడ. సరే తోపు యూట్యూబర్, తెలుగులో తోపు యూట్యూబర్ అంటే ఎవరు? తెలియదు. హర్ష సాయి గారు. ఎందుకు నార్త్ లో యూట్యూబర్స్ కి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, మన తెలుగు వాళ్ళకి ఎందుకు అట్లా ఉండరు యూట్యూబర్స్ కి సబ్స్క్రైబర్స్? ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి కోపం మంట, అవతలడు ఎదుగుతుంటే వీనికి మంట, వీడు ఎదుగుతుంటే వానికి మంట. అదే చెప్తున్నాను కదా, ఇండివిజువల్ గా మనం బతకలేం ఈ ప్రపంచంలో. ఒకవేళ బతుకుదాం అనుకుంటే ఖచ్చితంగా మనం ఎన్నో ఉంటాం. మనం ఎంతసేపు మన విషయాల్లో మనం ఇండివిజువల్ ఉండం. వాడు చికెన్ ఉండేంట్రా వాడు అయ్యాలా అన్నట్టు ఆలోచిస్తాం. వాని గురించి ఆలోచించవద్దు, నువ్వు కూడా చికెన్ తెచ్చుకున్నావు అనుకుంటా, నీ ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది కదా. అవతల గురించి ఆలోచించడం వల్లనే మనం ఇట్లా వెనక బ్యాక్వర్డ్ ఉన్నాం. అందుకు వాళ్ళు అక్కడ అట్లుండరు అనమాట. ఒకడు ఎదుగుతుంటే వానికి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో రౌడీ బాయ్ టు లవర్ బాయ్ మీ జర్నీలో మీరు ఏడ్చిన సంఘటనలు ఏంటి? రౌడీ నేను ఎందుకు రౌడీ అవుతా? అదే ట్రోల్స్ చేసినప్పుడు రౌడీ, ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్, ఫాదర్. సో ఈ గ్యాప్ లో మీరు ఏడ్చి బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా నాన్న చచ్చిపోయినప్పుడు ఏడ్చిన. అదే నా ఎక్కువ బాధ పెట్టిన విషయం, ఏడ్చిన విషయం మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చిన. అంతకు మించి నా లైఫ్ లో ఎప్పుడు రిగ్రెషన్స్ లేవు. నన్ను ఎవడు మోసం చేసిండు, ఒకడిద్దరు మోసం చేసి ఉంటారు, కానీ దాని పెద్ద నేను మ్యాటర్ తీసుకోవాలి, దాని గురించి ఎక్కువ బాధపడలే, లైట్ తీసుకున్నా. పెద్ద విషయాలని చాలా లైట్ తీసుకున్నా. ఓన్లీ మా నాన్న చనిపోయినప్పుడు అప్పుడు ఒక్కసారి నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయినా. అదే. సో ఆయన చనిపోయినప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3-4 years అవుతుంది. అప్పుడు ఇంత ఇన్కమ్ అదంతా సంపాదించారా? లేదు. సో ఆయన తండ్రి నాకు అంటారు కదా, ఎప్పటికైనా ఎదుగుతావురా, నేను చూడాలి ఎదుగుదల అవన్నీ. సో ఇప్పుడు మీరు ఇంత మంచి ఫామ్ లోకి వచ్చారు, మీకు అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు, ఇక్కడ ఉన్నా కూడా చూసి మంచిగా ఎదిగిండని చెప్పి ఫీల్ అవుతుంది. ఉంటది కదా, మా నాన్నగారు ఉంటే బాగుండేది, నేను చూసుకునేవాడిని, ఈ ఇన్కమ్ అంతా ఆయన చేతిలో పెట్టాను, ఎప్పుడైనా అట్లా అనిపిస్తుందా? మా నాన్న ఎప్పుడు నేను అంటే అంత పట్టించుకోకపోతుండే, అదే నేను చేసిన నా మిస్టేక్. మా డాడీ ఒకసారి లేడు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా గట్టిగా అసలు ఎవరు చెప్పుకోవడం అర్థం కాకుండా అంత ఫీల్ అయిన రోజు అది. ఆ రోజే నేను ఇక నా గుండెలు వలిపోయినంత రోజు. మా డాడీ మాట ఎప్పుడు నేను వినపోతుండే, మా డాడీని ఎక్కువ పట్టించుకోపోతుండే. మా డాడీ అని కాదు, ఎవరిని కూడా పట్టించుకోకపోతుండే, ఒకరితోటి నాకెందుకు అన్నట్టే ఉంటుండే. సో మిస్ అవుతారు అప్పుడప్పుడు? చాలా, రోజు మిస్ అవుతారు రోజు. సో మీ అమ్మగారు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఏంటి? మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే కారణం మా మమ్మీ. సో ఆమె చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ తెచ్చింది. ఆమె సొంతంగా కష్టపడి తెచ్చింది. నార్మల్ గా తల్లికి పిల్లాడికి మధ్యలో గొడవలు అవుతాయి కదా, అట్లా మీరు దూరతారా? దూరా అంటే దూరా అది కాదు, ఇప్పుడు గొడవ అయింది, మీరు మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తారా, మీ వైఫ్ కి సపోర్ట్ చేస్తారా? ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి సపోర్ట్, ఎవరు తప్పు ఉంటే వాళ్ళు తిడతా, ఎవరు తప్పు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటారు అంతే. ఒకవేళ మీ అమ్మగారిని సపోర్ట్ చేస్తే మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? వైఫ్ చేతిలో మీకు ఏముంటది, అంతేం లేదు. ఇప్పుడు ఎవరి జీవితం అంది, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు తల్లి ఇంపార్టెంట్, తల్లికి ఇచ్చే స్థానం తల్లికి ఇవ్వాలా. నేను అందరికి ఒకటి చెప్తున్నా, తల్లికి ఎప్పుడు కూడా తక్కువ చూసుకోవద్దు. కానీ కొందరు తల్లులు ఎట్లా అంటే ఎంత చూసుకున్నా కూడా వాళ్ళు అలాగ అర్థం కాదు. అది ఇప్పుడు మీ మమ్మీకి అర్థమైందా, అర్థం కాలేదా? మా మమ్మీ మంచిది, మంచిదే, అర్థమైంది, అర్థం కాలేదు, అర్థమవుతుంది. మా అమ్మకి కొన్ని విషయాలు అర్థం కాదు, తిడతా ఉంటది, కానీ అంతే ఇక సంసారం అన్నప్పుడు అంతే.